గురుకుల విద్యాలయాలు సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న వసతులు డైట్ అండ్ కాస్మెటిక్స్ పైన ఛార్జీలు పెంచిన సందర్భంగా సంఘం మండల కేంద్రంలోని గురుకుల ఎస్టీ బాయ్స్ హాస్టల్లో పిల్లలు తల్లిదండ్రుల సమావేశంలో అధికారికంగా పాల్గొన్న కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ చైర్మన్ ఎనగాల వెంకట్రామరెడ్డి. ఆయన మాట్లాడుతూ పాఠశాలలో ఏవైనా సమస్యలు ఉంటే ప్రిన్సిపల్, కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని, ప్రభుత్వం డైట్ అండ్ కాస్మెటిక్ ఛార్జీలను పెంచిందని, విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు విద్యను అందించేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. ఉపాధ్యాయులు పిల్లలకు ధైర్యం ఇచ్చి ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సూచించారు. భవిష్యత్తులో గ్రీన్ ఛానల్ ద్వారా మెస్ ఛార్జీలు చెల్లిస్తామన్నారు. విద్యార్థులకు బట్టలు, పుస్తకాలు, అన్ని రకాలైన కిట్లు అందిస్తున్నామని, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో మెరుగైన సౌకర్యాలు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ కిస్టు నాయక్, మండల తహసీల్దార్ రాజ్ కుమార్, ఎంపీడీఓ రవీందర్ మరియు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చొల్లేటి మాధవ్ రెడ్డి, మండలం కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చైర్మన్ వరంగల్ వెంకట్రామరెడ్డి గారు స్వాగతం. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమం కామన్ డైట్ ప్రోగ్రామ్కి ఇక్కడ పంపించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నా సొంత కాన్స్టిట్యున్సీ, చాలా ఇష్టమైన మండలం సంఘం మండలం. ఇక్కడ దాదాపు అందరికి తెలిసిన వాళ్ళే. ఇంత మంచి బిల్డింగ్లో స్టూడెంట్స్ చాలా తక్కువ ఉన్నది. ఎందుకంటే ఇవి గత ప్రభుత్వం చేసిన మిస్టేక్ వల్ల తల్లిదండ్రులు పిల్లల్ని హాస్టల్లో పంపించకుండా వారి బాధ్యత వాళ్ళు తీసుకొని వాళ్ళే చదివిస్తున్నారు. కనుక దీన్ని చేంజ్ చేయడానికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మకమైన నిర్ణయం ఈ కామన్ డైట్ ప్రోగ్రామ్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్టల్లో అందరి పిల్లలకు ఎటువంటి మధ్యలో కులాలు మతాలు ఏం రాకుండా అందరికీ సేమ్ ప్రోగ్రాము, వారము రోజు ప్రతి స్కూల్లో ప్రతి హాస్టల్లో బోర్డు ఉంటుంది. ఈ బోర్డు ప్రకారం ఆ రోజు వాళ్ళకి భోజనం పెట్టాల్సిందే. దానికి సంబంధించి మొన్న మనం చూసినాము, దాదాపుగా ఈ డైట్ ఛార్జెస్ పెంచకుండా 7 ఏళ్ళు అవుతుంది, కాస్మెటిక్ ఛార్జెస్ పెంచకుండా 16 ఏళ్ళు అవుతుంది. అవన్నీ కూడా దాదాపు 40% పెంచి 4000 హాస్టళ్లలో 500 కోట్లతో ఈ కార్యక్రమం మొదలుపెట్టిండ్రు. చాలా సంతోషకరం. ఎందుకంటే ఇది చూసి అట్లీస్ట్ వచ్చే సంవత్సరానికి 60 మంది పిల్లలు, 120 మంది పిల్లలు కావాలని చెప్పి లోకల్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. వేదిక మీద ఉన్న ఎంపీడీ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, హాస్టల్లో ఇంత మంచి భోజన సౌకర్యాలు ఇస్తున్నారు కనుక వాళ్ళ పిల్లలను కూడా తెచ్చి హాస్టల్లో జాయిన్ చేసే అవకాశం ఉంది. కనుక నా రిక్వెస్ట్ ఏంటంటే, ఒకవేళ మీ ప్రభుత్వం అనుమతి ఉందో లేదో చెప్పి నేను కలెక్టర్ గారు కూడా చెప్తాను. తప్పకుండా ఈ చార్ట్లు మీరు మీ ఆఫీసులలో డిస్ప్లే చేయండి. పైన కొన్ని వసతులు కూడా చూసినాను. కానీ కిచెన్, ఇప్పుడు రూమ్లలో ఉంటుంది కిచెన్, దానికి కూడా రిపేర్ చిన్న బడ్జెట్లు, ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే ఇంత పెద్ద హాస్టల్ ఉంది, దీన్ని స్కూల్ కన్వర్ట్ చేయమని చెప్పి కూడా అందరూ అడుగుతున్నారు. ఎందుకంటే స్కూల్ కమ్ హాస్టల్ చేస్తే పక్క బిల్డింగ్ కూడా ఖాళీగా ఉంది. సంఘం మండలంలో ఇంకొక స్కూల్ వచ్చిందంటే ఇంకా పిల్లలు కూడా జాయిన్ అవుతారు. ఎంత ఒక్క పిల్లగాని మీద ప్రభుత్వం దాదాపుగా 15,000 రూపాయలు నుంచి 20,000 రూపాయలు ఖర్చు పెడుతుంది సంవత్సరానికి. అది మీరు పేరెంట్స్ అర్థం చేసుకొని మీ పిల్లలని హాస్టల్లో పంపండి. ఇది మీకోసం, మీ హక్కు ఇది. దాంతోపాటు పిల్లలు మంచిగా చదువుకోవాలనే రాష్ట్ర ప్రభుత్వం ధీమా. అందుకే మన రేవంత్ రెడ్డి గారు కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ దాదాపు ఒక 50 శాంక్షన్ అయినాయి. ఈ బడ్జెట్లో 5,000 కోట్లతోని మన ఎమ్మెల్యే గారు కూడా ప్రోత్సాహంతో ఇప్పుడు పథకాలు కూడా వచ్చింది. అది 150. చెప్తున్న పిల్లలందరికీ కూడా, మీకు ఏదైనా నచ్చకపోతే, మీకు ఇంగ్లీష్ వస్తుందా? చదువుతారు అందరూ? ఇక్కడ చదువు. ఇలా ఏం వారం ఇలా సెకండ్ వీక్ సాటర్డే పొద్దున ఏమి ఇచ్చింది? బ్రేక్ఫాస్ట్ ఏమి ఇచ్చిండ్రు? సో వారానికి ఏ రోజు ఏమి ఇస్తారో కూడా ఇక్కడ రాసి ఉంది. మీకు కనుక ఆ రోజు అది ఇవ్వకపోతే అక్కడ ఒక కంప్లైంట్ బాక్స్ ఉంది. ఏముంది? భోజనం మంచిగా పెట్టకపోతే మీరు కంప్లైంట్ రాయండి. కలెక్టర్ గారు 15 డేస్కి ఒకసారి, 1 మంత్కి ఒకసారి ఇన్స్పెక్షన్కి వస్తారు. వచ్చినప్పుడు కంప్లైంట్ చదువుకొని తప్పకుండా దాని మీద యాక్షన్ తీసుకుంటారు.